హాయ్ గర్ల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న వేణుస్వామి గారు అండ్ వాళ్ళ భార్య వీణావాణి గారు ఇద్దరు కూడా ఒక వీడియో చేశారు. టీవీ5 మూర్తి గారు పైన ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు ఒక కేసు నమోదు అయిపోయింది సార్ హైకోర్టులో. ఇటు వైపేమో టీవీ5 మూర్తి గారు కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు వాళ్ళ పైన. అసలు ఏంటి కేసు, ఏం జరగచ్చు అంటారు సార్? ఈ నెల 8వ తేదీ నాగ చైతన్య శోభితల నిశ్చితార్థం జరిగింది. జరిగిన తర్వాత రోజు వేణుస్వామి ఒక డీటెయిల్గా చార్ట్ వేసి న్యూమరాలజీని జ్యోతిష్యాన్ని మిక్స్ చేసి ఒక లెక్క చెప్పి, సో వీళ్ళు 2027లో విడిపోతారు, ఒక మహిళ వల్లనే వీళ్ళ మధ్య సమస్యలు వస్తాయి, విడిపోతారనేది చెప్పాడు. అట్లాగే నిశ్చితార్థానికి పెట్టిన ముహూర్తం కూడా వీళ్ళు నెంబర్ చూసుకున్నారు కానీ అది ముహూర్తం మంచి ముహూర్తం కాదు అనేది కూడా ఆయన చెప్పాడు. ఇది సర్వత్రా వ్యతిరేకతకు దారితీసింది. ఎందుకంటే వాళ్ళేదో ఆల్రెడీ ఒక విడాకులయ్యి మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటుంటే ఇంకా పెళ్లి కాకముందే నిశ్చితార్థం రోజే వాళ్ళు విడిపోతారని చెప్తే మొత్తం వేణుస్వామి మీద వ్యతిరేకత వచ్చింది. పోనీ వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యాలన్నీ అక్యురేట్గా అయ్యాయా? లేదు. గతంలో చాలాసార్లు ఆయన జోస్యం ఫెయిల్ అయింది, అది అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఈ నోరు వచ్చి అడగలేదు, నాగార్జున వాళ్ళు అడగలేదు, ఎవరు అడగలేదు. అలా పబ్లిక్గా చెప్పడం ద్వారా సైకలాజికల్గా వాళ్ళ మీద ప్రెజర్ పడే అవకాశం ఉంది. సో ఇది ఖచ్చితంగా ఇబ్బందికరం. అది ఆయన చెప్పుండకూడదు కానీ చెప్పాడు. అది కూడా నేను విరమించుకున్నాను, అయినా దీన్ని ఎందుకు చెప్పానంటే గతంలో సమంత విషయంలో చెప్పాను, దానికి లింక్ ఉంది అని సమర్థించుకోవడానికి ట్రై చేశాడు. సో బేసిక్గా వేణుస్వామి మోడస్ ఆపరెండి ఏంటంటే తనకి వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకి జ్యోతిష్యం కూడా వ్యాపారమే, ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఉంది, పబ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో దీన్ని డెవలప్ చేసుకోవడానికి అతను తెలివిగా మార్కెటింగ్ స్ట్రాటజీలో ఏంటంటే సెలబ్రిటీలని టార్గెట్ చేసి పొలిటీషియన్ని టార్గెట్ చేయడం ద్వారా తనకి ఈజీగా పాపులారిటీ వస్తుంది. ఆ పాపులారిటీ వల్ల క్లయింటెల్ పెరుగుతారు. అట్లాగే వ్యాపారంలో కూడా సర్కిల్స్ వల్ల రేపు రియల్ ఎస్టేట్లో ఆయన ఈజీగా టాప్ క్లయింట్లు ఉంటే ఆయన దగ్గర అమ్ముకోవడానికి ఈజీ ఉంటుంది. దేవేగౌడ లాంటి వాళ్ళు ఆయన క్లయింట్లు. సో ఆ వ్యాపారం కూడా జరుగుతుంది. అట్లాగే పబ్బు నడపాలంటే కూడా ఇవాళ నీకు పెద్ద సర్కిల్ ఉండాలి. ఎందుకంటే లేదంటే రకరకాల పోలీసులు రైడ్లు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అవన్నీ డీల్ చేసుకోవాలంటే నీకు పెద్ద సర్కిల్ ఉన్నాయి. సో ఇవన్నీ ప్లాన్డ్గా ఆయన ఒక వ్యాపారవేత్తగా మనం చెప్పుకోవచ్చు. వేణుస్వామి జ్యోతిష్యం అనేది కూడా ఆయన వ్యాపారం. సో దాన్ని అతను తెలివిగా ఉపయోగించుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది కానీ అది దానివల్ల ఎవరికి నష్టం లేకపోతే అది అందరూ చేసే పని. మార్కెటింగ్ అనేది అందరూ చేస్తారు. కానీ దీనివల్ల కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది, నష్టం కలుగుతూ ఉంది, వాళ్ళ పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో అశాంతి అలజడికి దారితీస్తుంది. ఇది వేణుస్వామి చేస్తున్నాడు. దీనివల్ల వేణుస్వామికి ప్రాబ్లమ్స్ పెరిగాయి. అట్ ద సేమ్ టైం ఆయన పొలిటికల్గా ఇటు జగన్ సైడు, ఇటు బీఆర్ఎస్ మన కేసీఆర్ సైడ్ తీసుకున్నట్టు కనపడుతుంది. అందువల్ల నేచురల్గానే కాంగ్రెస్ పార్టీ ఇతనికి వ్యతిరేకంగా ఉంటుంది, అక్కడ తెలుగుదేశం వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. మామూలుగా తెలుగుదేశం సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, తెలుగుదేశం మెయిన్ మీడియా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనకు తెలుసు. ఎవరిని బతకనేరు వాళ్ళు. సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు వేణుస్వామి మీద వాళ్ళ కోపం ఉండే అవకాశం ఉంది. సో దీన్ని ఉపయోగించుకొని ఏం చేశారంటే ఒక ప్లాన్డ్గా వాళ్ళు టీవీ5 మూర్తి రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది. తన ద్వారా తన టీవీ5లో పనిచేసే ఇంకొంతమంది జర్నలిస్టులు వాళ్ళు కలిసి జర్నలిస్ట్ యూనియన్ తరపున, తర్వాత డిజిటల్ మీడియా అసోసియేషన్ తరపున వాళ్ళు వెళ్ళి 12వ తేదీ మహిళా కమిషన్కి కంప్లైంట్ చేశారు. మహిళా కమిషనర్ నేరెళ్ళ శారద 12వ తేదీ వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. 22వ తేదీ అంటే రేపు వెళ్ళి రమ్మని. నిజానికి ఇది అందరికీ ఆశ్చర్యం. ఈ జర్నలిస్టులకి ఏం పని? ఒక జ్యోతిష్యుడు ఆయన ఒక జ్యోతిష్యం చెప్పాడు, అది మంచి చెడ్డ అనేది పక్కన పెడదాం. వీళ్ళకేం పని? వీళ్ళకి ఎందుకు బాధ? పోనీ వీళ్ళేమన్నా జర్నలిస్టులు ఏమన్నా వేణుస్వామి కంటే బెటర్గా ఉన్నారా? వీళ్ళు సెలబ్రిటీ లైవ్స్ గురించి నానా చెత్తంతా వీళ్ళు ప్రచారం చేయట్లేదా? అబద్ధాలు ప్రచారం చేయట్లేదా? వీళ్ళు ముందు దాన్ని ఇల్లు క్లీన్ చేసుకోకుండా పక్కింటి వాళ్ళు ఇల్లు వచ్చి క్లీన్ చేసినట్టు ఉంది వీళ్ళ వ్యవహారం. వీళ్ళింట్లో చెత్త పేరుకుపోయింటే పక్కింట్లో వచ్చి మేము చెత్త ఉందని కంప్లైంట్ చేసినట్టే ఉంది ఆ జర్నలిస్టుల వ్యవహారం. సో ఇది విచిత్రంగా ఉన్నింది. దాని తర్వాత ఇప్పుడు అర్థమైంది అంటే దీని వెనకంతా ఒక స్కీమ్ నడుస్తుంది.
ఆ స్కీమ్లో ఇప్పుడు మూర్తి బయటకు వచ్చాడు, టీవీ5 మూర్తి. టీవీ5 మూర్తికి వేణుస్వామి ఒక్కడే జోష్యం చెప్తున్నాడా? చాలామంది చెప్పట్లేదా? పోనీ ఇది ఖండించడం కరెక్టే, వేణుస్వామిది తప్పేం లేదు. కానీ దాన్ని అదే పనిగా దాడిలాగా పెట్టుకొని వీడియోల వెంట వీడియోలు చేస్తుంటే క్లియర్గా టార్గెట్ చేసినట్టుగా ఉంది. సో ఇది ఒక పక్క నడుస్తుంది. సో వేణుస్వామి అండ్ వాళ్ళ భార్య వాణి శ్రీవాణి వాళ్ళు ఇద్దరు ఒక వీడియో చేశారు. మేమిద్దరం మమ్మల్ని వేధిస్తున్నాడు, 5 కోట్ల డబ్బులు అడిగాడు అని ఒక ఆడియో కూడా రిలీజ్ చేశాడు. ఆ ఆడియోలో కొంతమంది ద్వారా మూర్తి డబ్బులు ఇచ్చేయడానికి ట్రై చేశారని. సో దానికి మూర్తి మళ్ళీ సమాధానం ఇచ్చాడు, నన్ను చంపేయండి, అది కానీ ప్రూవ్ అయితే నేను తివారీ మీద తివారీ మీద కూడా అప్పుడు 50 కోట్ల డిమాండ్ చేశారు. తివారీ ఈకపోతేనే ఏబిఎన్ వాళ్ళు చేశారని కూడా అప్పుడు కూడా ఇదే వచ్చాయి విమర్శలు. సో మెయిన్ స్ట్రీమ్ చాలా ఛానళ్ళ మీద ఈ అభియోగాలు ఉన్నాయి, బ్లాక్మెయిలింగ్ చేస్తారని. ఎందుకంటే ఎవరు ఈ లైవ్స్ అన్నా వాళ్ళు పబ్లిక్గా పెట్టేయచ్చు, దాన్ని ఆపాలంటే డబ్బులు డిమాండ్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. అవి ఏం ప్రూవ్ కాలేదు కానీ ఆరోపణలు అయితే ఉన్నాయి. సో అలాగా ఇప్పుడు ఈయన మీద కూడా వాళ్ళు చేశారు. చేసి ఇది చేస్తే దానికి ఇతను మూర్తి వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. సో ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే హైకోర్టులో ఒక అడ్వకేటు మహిళా కమిషన్ మీద పిటిషన్ వేశారు. అసలు మహిళా కమిషన్కి ఈ అధికారం ఉందా? ఎవరో ఒకరు జ్యోతిష్యం చెప్పాడు, ఆ జ్యోతిష్యుని తన దగ్గరికి పిలిచి ఆ జ్యోతిష్యం మీద విచారణ జరిపే హక్కు మహిళా కమిషన్కు ఉందా అనేది ఇప్పుడు ఈ పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన వ్యక్తి పొన్నం కిషోర్, ఆయన పేరు. పొన్నం కిషోర్ ఎవరంటే పొన్నం ప్రభాకర్, ఇప్పుడు ప్రజెంట్ మంత్రి, ఆయన తమ్ముడు. సో కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జి. మరి ఒక కాంగ్రెస్ వాళ్ళే నిజానికి వేణుస్వామికి వ్యతిరేకంగా ఉన్నారు. గతంలో వేణుస్వామి కేసీఆర్ వస్తాడు అని. రెండోది, ఈ మహిళా కమిషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ వాళ్ళు. మరి కాంగ్రెస్ వాళ్ళే మళ్ళీ మహిళా కమిషన్కి వ్యతిరేకంగా హైకోర్టులో వేణుస్వామికి అనుకూలంగా కేసు వేయడం ఏంటి అన్న ఒక చర్చ జరుగుతుంది. సో ఇది నిన్న కోర్టు కూడా దీన్ని తీసుకున్నది, విచారణకి తీసుకొని మహిళా కమిషన్ని అడిగింది, నీకు నిజంగా అధికారాలు ఉన్నాయా, మీ అధికారాలు ఏంటని అడిగింది. అది మంచిదే. ఇప్పుడు మహిళా కమిషన్కి ఏ అధికారాలు ఉన్నాయనేది తెలియాలి. మహిళల మీద ఏదైనా దాడులు దౌర్జన్యాలు జరిగితే మహిళా కమిషన్ స్పందించాలనేది జనరల్గా ఉన్న అవగాహన. ఇందులో మహిళ ఇన్వాల్వ్ అయిండొచ్చు, ఎందుకంటే శోభిత కాబట్టి ఇన్వాల్వ్ అయిందని చెప్పచ్చు. మరి అట్లాంటి బోల్డ్ కేసులు ఉన్నాయి మహిళల మీద. జర్నలిస్టులు, ఛానళ్ళు రకరకాలుగా మాట్లాడే, హేమన్ గురించి ఎలా మాట్లాడారో మనం చూసాం. మరి ఆ కేసులంతా ఇన్వాల్వ్ కాకుండా ఈ కేసులోకి ఎందుకు వచ్చారు వీళ్ళు, మహిళా కమిషన్ అనేది చర్చ జరగడం అయితే ఖచ్చితంగా మంచిదే. మహిళా కమిషన్కి అధికారులు ఉన్న వాళ్ళు జర్నలిస్టులకే నిజానికి సంబంధం లేని ఇష్యూలో వాళ్ళు పోయి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం, ఇదంతా ఏదో స్కీమ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈమె ఇమీడియట్గా ఇతన్ని పిలవడం, దాని వెంట మూర్తి బయలుదేరడం, ఇదంతా ఏదో ఒక స్కీమ్ నడుస్తుందా, ఒక వేణుస్వామికి వ్యతిరేకంగా ఒక కాన్స్పిరసీ నడుస్తుందా అన్నది కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఛానళ్ళు వేణుస్వామిని ఖండించి సపోర్ట్ చేసి, నాకు తెలిసి వేణుస్వామి, నాగా చైతన్య, శోభిత విషయంలో చెప్పిన జోష్యాన్ని సపోర్ట్ చేసినవి ఏవీ లేవు. అందరూ కూడా ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే జ్యోతిష్యమే, నేను చాలాసార్లు చెప్పాను, జ్యోతిష్యమే ఒక ప్రెడిక్షన్ తప్ప అంతకంటే ఏం కాదు. అట్లాంటిది ఎవరో అడిగితే నువ్వు చెప్పు, అది కూడా వాళ్ళకి చెప్పు. పబ్లిక్గా చెప్పి అడగకుండా పబ్లిక్గా చెప్పి పైగా వాళ్ళు విడిపోతారని చెప్పడం అనేది ఖచ్చితంగా వేణుస్వామి చేసిన తప్పు. దానికి లీగల్గా ఆయన మీద చర్య తీసుకోవచ్చు, నో డౌట్. అది నాగార్జున వాళ్ళు తీసుకోవాలి. విచిత్రం అంటే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. నాగార్జున, నాగచైతన్యం తీసుకోలేదు, వీళ్ళ మీద కేసులు కానీ ఏమీ లేదు. ఇంకొక వార్త కూడా వస్తుంది, వేణుస్వామి బిగ్ బాస్లకు కూడా వెళ్తాడని. మరి బిగ్ బాస్కి ఏమో నాగార్జున హోస్ట్. సో మరి ఆయన ఎట్లా బిగ్ బాస్లోకి తీసుకెళ్తారు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇటువంటి కాంటెక్స్ట్లో ఈ జర్నలిస్టులు వెళ్ళడం, ఈ టీవీ5 మూర్తి ఇంకా ప్రపంచం లేదో ఇష్యూ లేనట్టు దీంతో ఛాలెంజ్లు ఇసురుతూ, ఇది జాతీయ సమస్యలాగా అతను అరుస్తూ మాట్లాడడం, వీళ్ళు వెళ్ళి మహిళా కమిషన్ చెప్పడం, మహిళా కమిషన్ ఇవ్వడం, ఇదంతా కూడా ఒక ప్లాన్గా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది.
ఇప్పుడు హైకోర్టు ఇన్వాల్వ్ అయింది, ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్.